శివాయ నమః. ఈ జాతర బ్రహ్మోత్సవము నెక్స్ట్ మంత్ అంటే జనవరి 27, 26 సంవత్సరానికి గాను ఈ మన యథావిధిగా ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మోత్సవాలు జరపడానికి పంతులు డేట్లను నిశ్చయించారు. అలాగే ఇందులో భాగంగా మనం ఎప్పటిలాగానే టెండర్లను కూడా వేయడం జరుగుతుంది. ఈ టెండర్లకు గాను రంజిత్ గారు కొబ్బరికాయలు మరి నవధాన్యాలను 39,000కు దక్కించుకోవడం జరిగింది. అలాగే రంజిత్ గారు ఈ లడ్డు మరియు పులిహోర కూడా చేయించడం జరిగింది. దానికి గాను 40,100కు అతనే దక్కించుకోవడం జరిగింది. సైకిల్ టెక్స్కి 7,200 అజయ్ గారు హెచ్చుపాటదారుగా నమోదు చేసుకొని వీరందరూ టెండర్లను దక్కించుకోవడం జరిగింది. ఈ జాతర బ్రహ్మోత్సవాలు 2026వ సంవత్సరంలో జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2 రోజున ముగిస్తాయి. ఈ ఎట్టి బ్రహ్మోత్సవానికి మన చుట్టుపక్కల మన నిజామాబాద్ కానీ పక్క నుంచి మహారాష్ట్ర నుంచి కానీ అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అలాగే వారికి కానీ మేము మా దేవాదాయ శాఖ తరఫున అన్ని విధాలుగా అరేంజ్మెంట్లను చేయడం జరిగింది. దానిలో భాగంగా పోలీసు వారు వివిధ శాఖల వారితో సమన్వయం చేసుకొని ఈ జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. అలాగే ఈ జాతరలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి.